T20 వరల్డ్ కప్ నెగ్గగానే మనం ఒక్కసారిగా దేశభక్తితో ఉప్పొంగిపోయాం. వావ్, మన వాళ్ళు సాధించేశారనుకున్నాం. వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నాం, టపాసులు పేల్చాం. అంతేకాదు, వరల్డ్ కప్ నెగ్గిన మన క్రికెట్ వీరులకు గ్రాండ్ గా వెల్కమ్ కూడా చెప్పాం. వాంకడే స్టేడియంలో మన వారికి జేజేలు పలికాం. సరిగ్గా అప్పుడే మోగింది మా తుజే సలాం అనే సాంగ్. 33,000 మంది ఒకటే గొంతుతో మా తుజే సలాం అంటూ పాట మొదలు పెట్టారు. ఆ తర్వాత గొంతు కలిపారు ప్రతి క్రికెటర్. కింగ్ కోహ్లీ నుంచి హార్దిక్ పాండ్యా వరకు, రోహిత్ నుంచి బుమ్రా వరకు మా తుజే సలాం అంటూ దేశభక్తితో పొంగిపోయారు. వేలాది మందితో ఆ పాట దిక్కులు పెక్కటిల్లేలా వినిపించింది. టీవీల్లో కూడా కోట్లాది మంది చూసి వావ్ అని అదే పాట మొదలు పెట్టారు. ఈ పాట ఓవైపు వస్తూ ఉండగానే ఆ పాట సంగీతకర్త వందే మాతరం అంటూ వీడియోను పోస్ట్ చేసి సంతోషం వ్యక్తం చేశారు. కానీ ఈ పాట సంగీతకర్త రెహమాన్. కానీ మీకు ఈ పాట సృష్టికర్త ఎవరో తెలుసా? మీకే కాదు, దేశంలో చాలా మందికి తెలియకపోవచ్చు. అందరూ రెహమాన్ ఒక్కరే క్రియేట్ చేసిన గొప్ప పాట అనుకుంటారు. ఈ పాట సృష్టించి 27 ఏళ్లు. కానీ తరాలు మారుతున్నా సరే మనకు దేశభక్తి గేమ్ అంటే గుర్తొచ్చేది ఈ పాటే. జెండా వందనమైన, క్రికెట్లో గెలిచిన, ఒలింపిక్ పథకం గెలిచినా కూడా ఈ పాటతో దేశమంతా ఏకమవుతుంది. కానీ ఈ పాట వెనుక ఓ స్వాతంత్ర సమరయోధుడి కోరిక ఉంది. ఆ కోరికను నెరవేర్చాడు ఓ కొడుకు. ఆ తండ్రి విసిరిన సవాల్కి కొడుకుకి మతిపోయింది. ఆ తర్వాత కొడుకు ఆలోచనలో పడ్డాడు. ఇక ఆచరణలో పెట్టాలి అనుకున్నాడంతే. అలా పుట్టిందే మా తుజే సలాం సాంగ్. అయితే ఇంత గొప్ప పాట వెనుకున్న అసలు కథను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాలి. లెజెండరీ యాడ్ మేకర్ భరత్ బాలా గణపతి 90ల్లో తన క్రియేటివిటీతో ఉర్రతొలగిస్తూ ఉన్నారు. నెస్కేఫే నుంచి తనిష్క్ వరకు అన్ని ఆయన సృజనాత్మకత నుంచి వచ్చినవే. పేపర్ యాడ్స్ నుంచి కమర్షియల్ యాడ్స్ వరకు ఎన్నో తీసి గొప్ప పేరు తెచ్చుకున్నారు ఆయన. అప్పుడే తన బాల్య స్నేహితుడైన ఏఆర్ రెహమాన్ దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నాడు. రోజా, బాంబే, రంగీలా, దౌడ్ లాంటి సినిమాలతో ఫుల్ బిజీ డైరెక్టర్ గానే కాదు, యావత్ యూత్ ని ఆయన తన మ్యూజిక్ తో అల్లాడించేస్తూ ఉన్నారు. అయితే ముందు నుంచి వీరు స్నేహితులు మాత్రమే కాదు, రెహమాన్ కు పేరు రాకముందే తన యాడ్స్ కి ఆయన సంగీతం చేయించుకున్నారు. ఆ సమయంలోనే భరత్ బాలా తన తండ్రి దగ్గర ఓ రోజు కూర్చున్నారు. ఆయన తండ్రి పేరు వి రంగనాథ్, ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు కూడా. ఇక తండ్రి ఎలా అన్నాడు, ఎన్నో యాడ్స్ తీస్తున్నావు, పేరు వస్తోంది, డబ్బు కూడా పర్వాలేదు, రిచ్ గా బ్రతికేంత సంపాదిస్తున్నావు. కానీ నీ యాడ్స్ ఎన్ని రోజులు ప్రజలకు గుర్తుంటాయి? ఇంకా చెప్పాలంటే నీతో లక్షల పోసి యాడ్స్ చేయించుకున్న వారు కూడా మారిపోతారు. జనరేషన్ మారగానే ఇవన్నీ ఓల్డ్ అయిపోతాయి. నీకంటే గొప్ప వాళ్ళు రావచ్చు, కానీ ఎన్ని జనరేషన్స్ మారినా కూడా నిలబడిపోయే ఓ పాటను ఎందుకు తీయకూడదు? దేశభక్తిని కలిగించే ఓ గొప్ప పాటను సృష్టించలేవా? నీకు ఆ క్రియేటివిటీ లేదా? ఆ పాట ఎవరు ఎప్పుడు విన్నా సరే భారతీయులను ఏకం చేయాలి. మనసులోనే నేను భారతీయుడిని అనే ఉప్పొంగే గొప్ప పాటను సృష్టించలేవా? అది కూడా ఎలా ఉండాలంటే ఇది నీది అని కూడా తెలియకూడదు, అందరూ పాడుకోవాలి. ప్రతి భారతీయుడు నా పాట అనుకునేలా ఉండాలి. అలా సృష్టించేంత సత్తా నీ దగ్గర ఉందా అని గణపతి తన కొడుకు భరత్ బాలాను అన్నారు. ఒక్కసారిగా ఆయన నోరు మోగబోయింది. ఆ తర్వాత తేరుకొని ఖచ్చితంగా చేస్తాను నాన్న, అవసరమైతే నేను చేసే పనికి విరామం తీసుకుంటానని తండ్రికి సవాల్ విసిరాడు కొడుకు. ఏం చేయాలని ఆలోచనలో పడ్డాడు. దేశభక్తి గీతం కావాలి, కానీ అది చిన్నపిల్లలు కూడా పాడుకునేలా, పెద్దలు ఉప్పొంగేలా, ఆర్మీ కూడా వెనకానే సెల్యూట్ చేసేలా ఉండాలనుకున్నారు ఆయన. పాట తయారీ కంటే ముందే మేకింగ్ తన మనసులో మెదిలింది. స్వతహాగా క్రియేటర్ అయిన భరత్ బాలా పాటను ఎలా తీయాలో ఆలోచనలో పడ్డారు. తనకు తానుగా గంటల తరబడి కళ్ళు మూసుకొని ఆలోచించారు. వెంటనే చెప్పా పెట్టకుండా తన క్లోజ్ ఫ్రెండ్ రెహమాన్ దగ్గరకు వేగంగా వెళ్లిపోయారు ఆయన. ఇక అప్పటికే రెహమాన్ తన సినిమా మ్యూజిక్ విషయంలో సీరియస్ గా వర్క్ చేసుకుంటున్నారు. తనతో రావాలని పిలిచారు. ఇద్దరు రెహమాన్ ఇంట్లో కూర్చున్నారు. మనం ఒక దేశభక్తి పాటను క్రియేట్ చేయాలి. ఎంతలా అంటే ఇప్పుడు బ్రతికి ఉన్న స్వాతంత్ర సమరయోధుల నుంచి స్కూల్ జెండా వందనం చేసే పిల్లాడి వరకు పాడుకోవాలి. మన పాట వినగానే త్రివర్ణ పతాకం గుర్తుకు రావాలి. మన పాట వినగానే భారత ఆర్మీ సైతం పాడుకోవాలి. అలాంటిది మనం క్రియేట్ చేయలేమా అన్నారు భరత్ బాలా. వెంటనే రెహమాన్ ఎందుకు చేయలేం, ఖచ్చితంగా చేస్తామని ఒకే మాటతో చెప్పేశారు. ఎందుకంటే చేయలేమా అనే మాట రెహమాన్కి నచ్చదు. కానీ రెహమాన్ మొదట సులభంగానే చెప్పారు. కానీ సినిమా పాటలను చేయటం వేరు. యూత్ ని తన మ్యూజిక్ తో స్టెప్పులు వేయించడం, పాటలు పాడించడం, కితకితలు పెట్టడం సులువు. రచయిత రాస్తాడు, రెహమాన్ ఏమో తన టాలెంట్ తో అదరగొట్టేస్తారు. అది ఆయన బాండ్ టాలెంట్. కానీ బాగా ఆలోచిస్తే రెహమాన్కి అసలు అనుమానం మొదలైంది. దేశభక్తి పాట అంటేనే ఓ ఎమోషన్. మనం పాటతో, సంగీతంతో ఎమోషన్ పుట్టించాలి. కానీ అది కావాలంటే గొప్ప పదాలు ఉండాలి. ఆ పదాలను నేను అంతకంటే గొప్పగా తీర్చిదిద్దాలి అనుకున్నారు. మనం చేద్దామని రెహమాన్ చెప్పేశారు. కానీ ఎవరితో పాట రాయిద్దాం, ఇంత గొప్పగా ఎవరు రాయగలరని ఆలోచించారు. బాలీవుడ్ లో లెజెండరీ లిరిసిస్టుల పేర్లు వినిపించాయి. కానీ రెహమాన్ ఆలోచనకు, మ్యాచ్ కు వాళ్ళు మ్యాచ్ అవుతారా అనేదే డౌట్. ఎందుకంటే తనకు నచ్చినట్లు కావాలి.
అలాగే భరత్ బాలాకు కూడా ముందు ఆ మాటలు నచ్చాలి, వారిద్దరిని భరించాలి. మరి అలా ఎవరున్నారా అని ఆలోచిస్తూ ఉండగా తన మధ్యలో రచయిత మెహబూబ్ గుర్తొచ్చారు. ఇతనిని సినిమాకు పరిచయం చేసి వెలుగులోకి తీసుకొచ్చింది మన రామ్ గోపాల్ వర్మ. రంగీలా నుంచి దౌడ్ వరకు అద్భుతమైన పంచులతో ప్రాసలతో భిన్నంగా రాయగల నేర్పరి ఈ మెహబూబ్ ను చెన్నై పిలిపించి భరత్ బాలాకు పరిచయం చేశారు రెహమాన్. తన మనసులోని మాటను చెప్పారు. ఇక భరత్ బాలా అయితే గంట సేపు మెహబూబ్ బ్రెయిన్ లోకి దేశభక్తిని వివిధ రూపాల్లో ఎక్కించి నాకు ఎలా ఉండాలి, పాకిస్తాన్ శత్రువు కనిపించిన గుండె వేగంతో మనసు రగిలిపోయి కళ్ళల్లో రక్తం ఎరిపెక్కి పాట పాడుకోవాలి, ఒక్కరు పాడితే 100 కోట్ల మంది భారతీయులు ఏకం కావాలి, తరాలు మారినా గుర్తుండిపోయే పాట కావాలన్నారు. నేను రాస్తాను సార్ అని మహబూబ్ వెళ్లిపోయారు. ఇక పాట మీద కూర్చున్నారు ఆయన. ఇక పాట రాసే కంటే ముందే తన తల్లితో చెప్పేశారు, రెహమాన్ భరత్ బాలా చేస్తున్న గొప్ప ప్రాజెక్ట్ లో నేను కూడా భాగమయ్యాను. రెహమాన్ నాకు గొప్ప అవకాశం ఇచ్చారు. నేను లేకపోయినా సరే నా పాట నా పదాలు పాడుకునేలా రాయమన్నారని చెప్పారు. తల్లి కూడా కొడుకును ఆశీర్వదించింది. అప్పుడే మెహబూబ్ తన తల్లి ఎదురుగా కనిపిస్తుంటే దేశాన్ని ఓ తల్లిలా ఆరాధించారు. భరతమాత నా తల్లి, ఆ తల్లికి నేను వందనం సమర్పించాలి, పాట అలానే ఉండాలనుకున్నారు. అలా పుట్టిందే మా తుజ్జే సలాం. దాంట్లోనే స్వాతంత్ర సంగ్రామంలో ఏకం చేసిన వందే మాత్రం జత చేశారు ఆయన. ఆ పాట రాయగానే తనకు తనగా ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు. వెంటనే తన తల్లి అక్కకు పాటను పాడుతూ వినిపించారు. వారిద్దరూ గొప్పగా రాశావని మెహబూబ్ ను హత్తుకున్నారు. దీంతో పాటల గురించి తెలియని తన వారినే కదిలించానంటే రెహమాన్ కు భరత్ బాలకు ఖచ్చితంగా నచ్చుతుందనుకున్నారు ఆయన. ఆ వెంటనే ఫోన్ చేశారు. రెహమాన్ కు పాట మొత్తం వినిపించేశారు. ఎలా ఉందంటే అద్భుతంగా ఉందన్నారు రెహమాన్. వెంటనే ఆ పాటను ఫ్యాక్స్ చేశారు. ఆ పాటను తీసుకునే సమయానికి రాత్రి 2 గంటల సమయమైంది. తన గదిలోనే కూర్చున్న రెహమాన్కి ఆ పాటను ట్యూన్ చేయడం ఎలా అనే టెన్షన్ పట్టుకుంది. అయితే ముందు భరత్ బాలాకు ఫోన్ చేశారు రెహమాన్. మెహబూబ్ గొప్ప పాటను మనకు రాసిచ్చారని చెప్పారు. నీకు నచ్చిందా అన్నాడు భరత్ బాలా. నాకు చాలా బాగా నచ్చిందని పాడబోయారు ఆయన. లేదు, నేను వస్తున్నానని చెప్పారు. ఇక ఇంట్లోనే ఉన్న స్టూడియోలోకి తెల్లవారుజామున 3 గంటలకు వెళ్లారు రెహమాన్. ట్యూన్ పై కుస్తీ పడుతూ ఉండగా భరత్ బాలా ఈలోపు వచ్చేశారు. అప్పుడే రెహమాన్ గొంతుతో పాటను వినిపించారు. ప్రతి పదం తాను అనుకున్నట్టే ఉంది. రెహమాన్ మ్యూజిక్ తోడైతే ఇక తిరుగుండదని అనుకున్నారు. భరత్ బాలా కన్నీళ్లు పెట్టుకుని గొప్ప పాటను సాధించామని గట్టిగా అరిచారు. రెహమాన్ మాత్రం నవ్వుతూ ఉండిపోయారు. ఇక మ్యూజిక్ ను 2 రోజులు కూర్చొని కంపోజ్ చేశారు రెహమాన్. ఎన్నో మార్పులు చేసుకుని గంటల కొద్దీ ప్రయాస తర్వాత మొత్తం సిద్ధమైంది. భరత్ బాలా తన అనుభవాలను తనకు కావలసిన విధంగా ఎలా కావాలో ముందే చెప్పారు. అయితే రెహమాన్ అంతకంటే గొప్పగా ట్యూన్ క్రియేట్ చేశారు. ఇక దీనిని రికార్డ్ చేయడమే కాదు, షూట్ చేయాలని చెప్పారు భరత్ బాలా. ఎందుకంటే నేటి తరానికి చదివే ఓపిక లేదు, పాట వినడం కంటే బాగా చూస్తారు. 2 వైపులా మనం వారికి చెవులకు కళ్లకు కనువిందు చేయాలి. దేశభక్తి వినిపించే సమయంలో జాతీయ జెండా కనిపిస్తే ఇంకా గొప్పగా ఉంటుందని చెప్పారు. అయితే తనకు బాగా పరిచయం ఉన్న శ్రీధర్ సుబ్రహ్మణ్యకు కాల్ చేశారు భరత్ బాలా. రెహమాన్ కు కూడా ఆయన స్నేహితుడే. శ్రీధర్ సోనీ మ్యూజిక్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్. ఆయన ఫైనల్ అప్రూవల్ లేకుండా వారు ప్రొడ్యూస్ చేయరు, మ్యూజిక్ హక్కులు కూడా కొనరు. దీంతో ఆయనకు పాట వినిపించారు. అద్భుతంగా ఉందన్నారు ఆయన. కానీ ఇది హిందీలో ఉంది కాబట్టి తమిళ వారి కంటే నార్త్ సింగర్స్ పాడితే బాగా రిచ్ గా ఉంటుందని సలహా ఇచ్చారు. అంతేకాదు తమిళియన్ హిందీ పాట పాడితే యాస గుర్తుపడతారు, గొప్ప పాట దెబ్బతింటుంది అన్నారు. కానీ ఇక్కడ మొత్తం రికార్డ్ అయ్యాక వినండి, నచ్చకపోతే మారుద్దామని చెప్పేశారు. అంటే అతను చెప్పిన దాని ప్రకారం రెహమాన్ని పాడొద్దు అని చెప్పారు ఆయన. కానీ అప్పటికే రెహమాన్ పాడేశారు. అలా మా తుజ్జే సలాం పాటను ప్రాణం పెట్టి తయారు చేశారు ఏఆర్ రెహమాన్. ఆ తర్వాత శ్రీధర్ కూడా వావ్ అని, ఇది నా జీవితంలో విన్న గొప్ప పాట అన్నారు. ఇంతకంటే మరో గొప్ప పాట వినలేనేమో అనుకున్నారు. అంతే, సోనీ ఎంట్రీతో ఒకేసారి 28 దేశాల్లో విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఇది సూపర్ హిట్ అయింది. వీడియో షూట్ చేసిన భరత్ అదరగొట్టేశారు. డీడీలో ప్లే చేసి వావ్ అనిపించారు. అదే ఏడాది రిపబ్లిక్ పరేడ్ లో కూడా వినిపించింది ఈ పాట. అంతే, నాటి నుంచి నేటికి ఆ పాట వన్నె ఎక్కడా తగ్గలేదు. అందరూ ఇది తమ పాట అని హక్కున చేర్చుకున్నారు. గిన్నిస్ రికార్డులోకి ఎక్కింది. నాన్ సినిమా కేటగిరీలో ఆల్బమ్ సేల్స్ లో రికార్డు క్రియేట్ చేసింది. అలా భరత్ బాలా తన తండ్రికి చెప్పారు, నేను మీకోసం క్రియేట్ చేసిన గొప్ప పాట ఇది, మీ తరం నుంచి రాబోయే తరం వరకు మన దేశంలో వింటారు నాన్న అన్నారు. అలా ఓ తండ్రి వేసిన సవాల్ను స్వీకరించి ఈ పాటలు సృష్టించారు. కానీ నేటికి యూట్యూబ్ లో కానీ మ్యూజిక్ యాప్స్ లో కానీ రెహమాన్ మెహబూబ్ పేర్లే కనిపిస్తాయి. కానీ దాని సృష్టికర్త మాత్రం భరత్ బాలా గణపతి. T20 వరల్డ్ కప్ సెలబ్రేషన్స్ టైంలో కూడా తన పాటను ఆయన టీవీలో చూసి తన క్రియేషన్ చూసుకొని తానే మురిసిపోయారు. మా తుజ్జే సలాం ఓ ఇండియన్ పాట, దానికి సృష్టికర్త భరత్ బాలా. మరి ఆయనపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. ఇప్పుడు లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.